ప్రజలా హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. గురువారం రాత్రి ప్రారంభమయ్యి ఈ శనివారం యొక్క రాత్రి దాకా కొనసాగించబడింది. మరి మీలో గురువారం రాత్రి స్టార్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అమ్మా? మంచిది, అందరికీ వందనాలు. తర్వాత శుక్రవారం ఎంతమంది వచ్చారమ్మా? మీ అందరికీ వందనాలు. శనివారం పగలే కూర్చొని ఎంతమంది ఉన్నారమ్మా? మీ అందరికీ వందనాలు. శనివారం రాత్రి ఎంతమంది వచ్చారమ్మా? ఇంటికి అడిగానంటే ఇప్పుడు కొంతమంది నిద్రపోతామన్నారు. శనివారం రాత్రి వచ్చిన వాళ్ళు చేయకపోతే ఏం చేసినట్టు నేను అనట్లేదులే, కానీ కొంచెం ఎలక్ట్గా ఉంటారేమో అని ఈరోజు కూడా వచ్చిన వాళ్ళని చాలా చేయి పైకి మంచిదండి. ఇది చాలా అమూల్యమైనటువంటి సమయం కనుక మనందరం చాలా జాగ్రత్తగా కూర్చోండి. ఎక్కడ కూర్చొని జాగ్రత్త ఎక్కడ ఉంటుందంటే దేవుడి దగ్గర మాత్రమే ఉంటుందండి. ఎక్కడ లేని జాగ్రత్త ఎక్కడ ఉంటుందంటే దేవుడి దగ్గర మాత్రమే ఉంటుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు నేను చెప్పాను. ఏంటంటే కొన్ని దేశాల వారు ఒక మంచి ఒలింపిక్ క్రీడ చూడడానికి వచ్చారండి. అది చాలా వండర్ఫుల్ మ్యాటర్ జరుగుతుందండి. అది ఆ సమయంలో మన ఇండియా వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళారంట ఆ ఒలింపిక్ క్రీడను చూడడానికి వెళ్ళారంట. దానికి ఒలింపిక్ క్రీడను పెట్టుకోండి, లేకపోతే చిన్న క్రీడను పెట్టుకోండి. మన ఇండియాలో వాళ్ళు కూడా ఒక టీం వెళ్ళారు. ఆస్ట్రేలియా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, యూరోపియా నుంచి చాలామంది అన్ని దేశాల్లో వచ్చారు. ఏంటి క్రీడా వ్యక్తులు ఎవరు అని అంటే పీతలండి. ఏంటంటే పీతలండి. అందరు దేశాలు వాళ్ళందరూ తెచ్చి ఒక్కొక్క బాక్స్లో తీసుకొచ్చారండి. ఆ పీతల్ని తీసుకొచ్చి ఆ క్రీడలో పెట్టారంట. ఆ క్రీడలో పెడతా ఉంటే అందరూ కూడా బాక్స్ మూతలు పెట్టేశారండి. మధ్యలో చిన్న 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 రంధ్రాలు పెట్టారు ఊపిరి చల్లడానికి. కానీ భారతదేశంలో వెళ్ళినటువంటి మన టీములో పీతలు తీసుకొచ్చారంట. దానికి మూత పెట్టలేదంట. ఇందులో మా పాస్టర్ గారు అంటే ఒక ఆయన అడిగారండి, ఏమనంటే ఏమంటే మీ పీతలు వెళ్ళిపోతాయండి అన్నారంట. ఆయన ఎందుకంటే కంగారు పడతారు. ఎందుకంటే మా భారతదేశం పీతలకి చాలా స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే ఒకటి పైన చెక్కుతూ ఉంటుంటే ఇంకోటి కిందకి లాగేద్దండి. ఏంటంట ఒకటి ఎక్కుతా ఉంటే ఇంకోటి కిందకి లాగేద్ద క్వాలిటీని. దీన్ని ఎక్కనివ్వదు, పైకి వెళ్ళనివ్వదు, కిందకి రావాల్సిందే. మేము పై కూడా మేము మూత పెట్టమన్నారంట. నిజమే కదండి. మన భారతదేశంలో మొట్టమొదటి ఒక ఆయన అడుగు పెట్టాడండి. ఎవరండి ఆయన? దేవుని వాక్యం చెప్పడానికి. ఈ మాట చెప్తాను కానీ మీకు అర్థం కాదు. తోమా గారు అడుగు పెట్టారండి. నేను పేతురు గారు పెట్టవచ్చుగా అడిగానంటే తోమా గారికి కొంచెం ఏంటంట ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటైనకి అనుమానం. ఇది రెండోది. ఒకటి ఎదగనివ్వకుండా చేసే లక్షణం ఉంటుంది మనకి. రెండోది ఏంటంట అనుమానం లక్షణం. అందుకనే భారతదేశానికి తోమా గారు మీకు అనుభవం బాగా ఉంది కాబట్టి మీరు అడుగు పెట్టండి అని తోమా గారిని పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి మన తండ్రి పంపించాడండి. ఇప్పటికీ మనకు ఒక అనుమానం ఉంటుంది. దేవుడు మన మధ్యలోకి వచ్చాడంటారా? దేవుడు మనల్ని ముట్టాడంటారా? దేవుడు మనతో మాట్లాడాడంటారా? దేవుడు నా పక్కన నిలబడ్డాడంటారా? దేవుడు మాట్లాడాడని పాస్టర్ గారు ఇందాక నుంచి చాలా చెప్తున్నారు. ఏం మాట్లాడో నాకు అర్థం కావట్లేదు అని చాలా మంది గలిబిలి పడిపోతూ ఉంటారు. మీకు అర్థమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అర్థం కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. చిన్న పాఠాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకు ఈ భారతదేశం పీతల గురించి మీకు చెప్పానంటే ఇక్కడ పైకి ఇల్లుతున్నటువంటి పీతలను లాగేసే లక్షణము భారతదేశ పీతలకు ఉన్నట. మరి నిజంగా ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఆయన
ఈ విధానాన్ని కల్పించి చెప్పాడో లేదో నాకు తెలియదు, కానీ మన వాళ్ళు మాత్రం అలాగే ఉంటారు. బైబిల్లో కూడా చాలామంది వ్యక్తులు ఉన్నారు, పైకి వచ్చే వ్యక్తులు కిందకి లాగే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కొంతమంది నేను పరిచయం చేస్తాను. బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. లైక్ ఏంటి సార్? స్తోత్రం. నీకు విషయం అర్థమే ఉంటుంది. నా మొఖానికి ఇల్లు అయిపోయేసరికి నీ మొఖానికి వెళ్ళిపోయా. నాది ఫుల్ బ్లాక్ అండ్ వైట్ కనుక నాకు ఇచ్చారు. మీకు కొంచెం బాగున్నాయి కనుక ఎలుగ్గా ఉన్నాయి కనుక మీకు అదే మీకు అర్థం కాదు. సరే అండి, ఈ సమయంలోకి వచ్చినాన్ని మనం చదువుతాము. కరెంట్ వచ్చే లోపల దీన్ని ముగించేసుకున్నాం. వెంటనే వచ్చేస్తే అమ్మే నమ్మకం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు మీరు ఒకసారి చదవండి. ఏమ్మా? అందువలన పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకుని పోవు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు ఏమా అలలు చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. ఇక్కడ క్రీస్తులాగా ఉంటానన్న వాడు చేయి చూపించండి అమ్మ. మీకు రాస్తానే అందరు ఎత్తినట్టు మరి, ఎందుకంటే మీరు నాకు కనపడుతుంది. ఓకే, అందరు ఎత్తారు, మంచిదే. క్రీస్తులాగా ఉంటానన్నవాడు చేయి పైకి ఎత్తారు. సాతాను లాగా ఉంటానన్నవాడు చేయి పైకి ఎత్తండమ్మా. అందరు ఎత్తినట్టే ఉన్నారు. నేనెత్తానండి, నేను ఎత్తమని చూపించాను. సాతాను లాగా ఉంటానన్నవాడు చేయి చూపించండి. నాకు లేక అంటే మీరుంటే మేము ఉంటామన్నారా? మీరు మంచి తెలుగులో ఆయన మాట్లాడిన ఆయన మా గురువు గారు. అందుకనే ఆయన నన్ను ట్రాప్ చేయగలిగారు, కానీ మీరు ఎవరు చేయగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి మంచి ఆశ ఉంటుందండి. ఎలా అంటే ఒక సినిమా చూశారనుకోండి, ఆ సినిమాలో ఉన్నటువంటి యవనస్తులు మహేష్ బాబు లాగా నేను ఉండాలనుకుంటా, పవన్ కళ్యాణ్ లాగా నేను ఉండాలనుకుంటా, ప్రభాస్ లాగా నేను ఉండాలనుకుంటాను. సహోదరులు, ఒక సీరియల్ చూసినా, ఒక సినిమా చూసినా మీరు అనుకుంటారు, పలానా వ్యక్తి లేక నేను ఉండాలనుకున్నాను, పలానా వ్యక్తి లేక నేను హీరోయిన్ లేక వాళ్ళ పేరు నాకు బాగా తెలియదు, వాళ్ళ లేక నేను ఉండాలనుకుంటాను. అందుకనే కొంతమంది ఈ మధ్యకాలంలో వెరైటీ అయినటువంటి డ్రెస్సులు, వెరైటీ అయినటువంటి వీటిని హెయిర్ కటింగ్లు, వెరైటీ అయినటువంటి డెకరేషన్లు చాలా మంది చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే టీవీలోంచి వచ్చినాయి, అంటే లోకంలో నుంచి వచ్చినాయి. వాళ్ళలాగా నేను ఉండాలి అని చాలామంది వారిలాగా ముందుంటే కొరకు వాళ్ళు ఇష్టపడతా ఉంటారు. ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే మీరు క్రీస్తు వలె, ఎవరిలాగండి? క్రీస్తు వలె మీరు ఉండుటకు అన్నాడు. అక్కడ ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము, 27, 28 వచనాలు. ఏ వచనంలో ఒక వచనాన్ని మీరు చదివితే మంచిదండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున ఎవరినమ్మా? పక్షులను చేయుదుము. ఏమో పక్షులనా? నరులనా? ఓకే, నరులను చేయుదుము. చాలమ్మా.
మళ్ళా కొంచెం దూకండి 28 కదండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఎవరిని అన్నాడంటే ఈ మాట? నరులతో అంటున్నాడు. నరుడు దేవుడు ఎలా చేశాడంట? ఎలా చేశాడమ్మా దేవుడు? ఆయనలాగా చేసుకున్నాడంట. ఇప్పుడు ఆయనలాగా ఉన్నాం కదా, ఎందుకు మళ్ళీ ప్రాబ్లం? మళ్ళీ ఎందుకు? ఎఫెసీ పత్రికలో మన భక్తులు ఎందుకు చెప్తున్నారు? దేవుడు ఆయనలాగానే చేశాడు, కానీ మన పోలికను సాతాను చెడగొట్టాడండి. అర్థమవుతుందండి మీకన్నా? దేవుడు తన పిల్లలను ఆయనలాగానే చేసుకున్నాడు, కానీ చెడగొట్టేవాడు కూడా ఉన్నాడు. వాడు ఏంటంట? ఎవడంట వాడు? సాతాను. సాతాను దేవుని పోలికను చెడగొట్టాడు. ఏ వ్యక్తి? మొట్టమొదటి మానవుడైన ఆదాము దగ్గరే చెడగొట్టేశాడు. ఆదాము చెడగొట్టిన పిల్లలను పుట్టించుకుంటూ వచ్చేసాడు. ఆ మాటను పౌలు గారు కూడా ఏమన్నాడంటే, ఆదాము పాపి కనుక మీరు పాపులే అన్నాడు. ఆదాము ద్వారా వచ్చిన మీరందరూ కూడా ఆదాములంటి వారే అన్నాడండి. మనకు ఆ విషయం అర్థం కాదు. చాలా మంది ఇటీవల కాలంలో ఎవరంటే చిన్న ఇవిడే ఉండే మా సహోదరు కావడం ఎందరని, ఏమిటి ప్రార్థన చేసుకోండి మీ పాపాలు దేవుడు క్షమిస్తాడని అన్నదంట సహోదరి. అయితే ఆయన అన్నదంట, ఇందు నేను అసలు ఏ పాపం ఏమి చేయలేదు ఇందు అన్నాడంట. మా ఆయన ఇలా అన్నాడంటే, ఏ పాపం చేయలేదు అన్నాడని. అంటే పాపం అంటే తన అవగాహన ఏంటంట? పాపం అంటే ఏంటంటే పెద్దలు చెప్పారు ఏంటంటే, వ్యభిచారం చేయడం పాపంరా, దొంగతనం చేయడం పాపంరా, నరహత్య చేయడం పాపంరా అని కొన్ని బండ గుర్తులు చెప్పారండి. ఈరోజు కూడా చాలా మంది ఏం చేస్తారంటే, ప్రార్థనకి వెళ్ళకపోవడం పాపమని ఎవరికి తెలియదు కానీ తాగడం పాపం, వ్యభిచారం చేయడం పాపం, ఇంకా దొంగతనం చేయడం పాపం అని చాలా మందికి తెలిసింది. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసండి, మేలైనది ఎరిగి ఉండి నీవు చెయ్యకపోవడం కూడా పాపమేనంట. ఉపవాస కూటాలకు రావడం మేలా కీడా? ఉపవాస కోటాల్లో 3 రోజులు ఉపవాసం ఉండడం మేలా కీడా? ఉపవాస కోటాల్లో ఉపవాసం ఉండకపోవడం మేలా కీడా? మేలమ్మా, కీడండి. సహోదరిలో మీలో ఎంతమంది ఉపవాసం లేరో మీకు ఏముంది? నేను చెప్పను, మీరే అన్నారు. నేను చెప్తే ఆయన ఎవరినో తీసుకొచ్చారో చూడటానికి సన్నంగా ఉన్నాడు, మరలా ఆయన చార్లెస్ గారి శిష్యుడు అంట, ఆయన తీసుకొచ్చి మమ్మల్ని తిప్పించారంటారు మీరు. అందుకే నేను మీతోనే చెప్పేస్తున్నాను. నేను ఉపవాస కూడికలు 3 రోజుల్లో ఉపవాస కూడికలు మానేయడం, ఉపవాసం ఉండకపోవడం మేలా కీడా? ఏమా ఏంటమ్మా? పాస్టర్ గారు ఒకళ్ళే చెప్తున్నారు, ఎందుకంటే వాడికి భయం వేసింది కనుక. ఇంకా మిగిలిన చెప్పాలి. చెప్పండి అమ్మా, మేలంటారా కీడంటారా? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరొకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. చూడండి, ఈ విషయాన్ని మళ్ళీ ఎందుకు చదివించానండి మీకు? ఇది మూలవాక్యం. క్రీస్తు వలె ఉండుటకు. ఆల్రెడీ క్రీస్తు ఏం చేశాడంట? ఆయన పోలికలు మనకి ఇచ్చేశాడు. సాతాను ఏం చేశాడంట? ఏదోని తోటలో ఆ పోలికను తీసేశాడు. అందుకనే పౌలు గారి ద్వారా దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒరే నాయనా, మీ పోలిక పోగొట్టుకున్నారు. మీది ఆదాము పోలిక, క్రీస్తు పోలిక, దేవుని పోలిక కాదు. ఆదాముది దేవుడు పోలిక అన్నాడు. మరి ఆదాము దేవుడు పోలికను పోగొట్టుకున్నాడు కనుక, మహిమను పోగొట్టుకున్నాడు కనుక, మనకు కూడా దేవుడు అంటున్నాడు ఆదాము పోలిక. ఈ పోలిక 3 రోజుల కోటాలు ఎంతమందికి మారింది? వాక్యం అయ్యే లోపల మీరు తెలుసుకోవాలి.
ఇక్కడ అంటున్నాడు అనమాట, ఒక వ్యక్తి కట్టెలు కొట్టుకుంటున్నాడండి. కట్టెలు కొట్టుకుంటా చొక్కాయి మీద నెలకు చొక్కాయి తీసేశాడండి. అది ఇంచుమించు మార్చి, ఏప్రిల్, మే నెలలో ఉన్నటువంటి సీజన్ ఏంటది. ఆ దినాల్లో ఉన్నటువంటి రోజుల్లోనూ ఒక ఆయన ఎడతెగక రోజు కట్టెలు నరుగుతున్నాడు. ఆయన బాధ భరించలేక ఆయన అన్నాడు, దేవుడా నీవు నాకు కనపడితే కనుక కొట్టిన చోట కొట్టకుండా కొడతాను. ఏంటి నా బతికయ్యా, ఇదే బతికి పెట్టావురా, అందరికీ ఏమో మేడలు ఇచ్చావు, మిత్రులు ఇచ్చావు, నేను ఏం తప్పు చేశానని నేను ఇలా పుట్టించావు నువ్వు అని ఓ కేకలేస్తున్నాడు. ఇంతలో ఆ దేశంలో ఉన్న రాజుగారు ప్రజలు యోగక్షేమాలు తెలుసుకోవడం కొరకు ప్రతి పల్లె పట్టం తిరుగుకుంటూ బాటలంతా పడి, రహదారులంతా పడి ప్రయాణం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒకనొక రోజు ఈయన కట్టెలు కొడుతున్న మార్గం గుండా రాజుగారు వెళ్తా ఉన్నాడు. ఈ మాటలు వినపడుతున్నాయి, ఒరే దేవుడా నువ్వు నాకు కనపడితే కనుక నేను కొట్టుకు చోట కొట్టుకుని కొడతా, నేను ఏ పాపం చేశానని నేను పుట్టించాను అంటూ తన పితరుడైనటువంటి ఆదాముని అన్నాడంట, ఒరే ఆదామా నువ్వు ఆనాడు పాపం చేసావు కనుక, ఇక్కడ నువ్వు చేసిన పాపం వల్ల నాకు తెప్పులు వచ్చినాయిరా, ఈనాడు కనుక నువ్వు బతుకుంటే కనుక నిన్ను నేనే చంపేది అన్నాడంట. ఇప్పుడు పాపం రాజుగారు నిలబడి చాలా జాగ్రత్తగా రెండు మాట్లాడినాడండి. విన్నాక రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఆదాం అంటున్నావు ఏంటి, ఈ పగలు కొడతాను అంటున్నావు ఏంటి అసలు నీ బాధ ఏంటి, నీ కష్టం ఏంటి అని అడిగాడంట. అప్పుడు అన్నాడంట, ఏమంటే రాజుగారు మీకు తెలియదు అనుకోండి, ఆదాం అనేవాడు ఇప్పుడు ఉన్నాడు, ఆడు చేసిన తప్పు వల్ల ఈ రోజు మేము ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాం అని అన్నాడు. అయితే నువ్వు ఏ తప్పు చేయలేదు నాయన, ఏ పాపం చేయలేదు నాయన. అంటే నేను తప్పు కానీ పాపం కానీ దోషం కానీ ఏమీ చేయలేదు అన్నాడంట. సరే ఇలాంటి ఎండలు కట్టలు కొడతాం మంచిది కాదు, ఇలాంటి ఎండలో కూలి పని చేసుకోవడం మంచిది కాదు, ఏ పాపము ఏ తప్పు చేయకూడదు, ఇన్నాట తిరగడం మంచిది కాదు, చెట్లంట పొట్టు ఉండడం మంచిది కాదు. నా పొరమెక్కి నాయన నా కోటలో నీకు తీసుకెళ్తాను, అక్కడ నీకు మంచి లైఫ్ ఇస్తానని పొరమెక్కించుకున్నాడంటే రాజు ఎక్కించుని తీసుకెళ్ళిపోయింది. రాజుగారి కోటలోకి వెళ్ళిపోయి దిగాడంటే రాగానే రాజుగారికి పిలిపించారు. రాజుగారితో పాటుగా ఉన్నటువంటి ఈ పనుడు కూడా సొంతైన కూడా పిలిపించానండి. శుభ్రంగా హ్యాపీగా వాడిని తాగి తమత్వం లేకుండా లోపలికి వెళ్ళాడు. సోఫాలో కూర్చోని కూర్చో, తప్పు చేయనోడు పాపం చేయనోడు నిలబడకూడదు కూర్చోన్నాడంటే రాజుగారు. ఇంతలో కూర్చోండి, ఏసీ ఆఫీస్గా మీరు ఎగడేసేస్తుందండి. ఏసీ చల్లగా ఉంది, ఎండలో ఎండిపోయిన పెద్ద పరిగిలా ఉండేవాడేమో ఇప్పుడు ఏసీలోను చక్కగా నానుతున్నటువంటి రొట్టు ముక్కలాగా ఉన్నాడండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు ఈ సమయంలో ఏం జరిగిందనంటే ఒక మాట అన్నమాట రాజుగారు, ఏమయ్యో నేను వేరే పని మీద బయటకు వెళ్తున్నాను, ఒక 4-5 రోజులు రాను, నీకు ఏమైనా కావాలంటే కనుక, నీవు ఏమైనా తినాలంటే కనుక, నీకు ఏదైనా ఆకలి వేసినా ఏదైనా తక్కువైనా ఇదిగో చప్పట్లు కొట్టు, డ్రింక్ కావాలా చప్పట్లు కొట్టు, బొట్లు వచ్చి ఇచ్చేస్తాను. ఏసీ వేయాలో ఒకవేళ వెయ్యి కొడతావా చప్పట్లు కొట్టు వచ్చి ఏసీ అని చేస్తాను. బిర్యానీ కావాలా చప్పట్లు కొట్టు వచ్చి వాళ్ళు బిర్యానీ పెడతాను. నీకు ఏది కావాల్సిన అది తీసుకొచ్చి వాడికి ఇస్తారు. ఎందుకంటే నువ్వు ఏ తప్పు ఏ పాపం చేయనోడు కనుక నీకు అన్ని ఇస్తారు వాళ్ళు. నువ్వు మాత్రం ఇక్కడ ఉండి నేను వచ్చేదాకా చాలా జాగ్రత్తగా అయినా అనుకుంటూ వెళ్ళిపోతే వెనక్కి వచ్చాయినా అంటే, ఇదిగో నేను ఆ గదికి తాళం వేసేస్తున్నాను, తాళం చేసి వాళ్ళ మీద పెడుతున్నాను, నీవు ఏదైనా కావాలంటే ఆ గదిలో తిరుగు, కానీ ఆ గది తాళం మాత్రం తీయమాకు, ఆ గదిలో మాత్రం వెళ్ళమాకు అని చెప్పాడంట. ఒక బల్ల మీద వస్త్రాలు ఉన్నాయి, ఒక బల్ల మీద బంగారం ఉంది, ఒక బల్ల మీద పట్టు వస్త్రాలు, ఒక బల్ల మీద చికెన్ బిర్యానీ మటన్ సమస్తం ఉన్నాయండి. నీకు వజ్రాలు కావాలంటే వజ్రాలతో ఆడుకో, బంగారం కావాలంటే మెల్ల మీద వేసుకో, నీకు కావాలంటే డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకో, బట్టలు కావాలంటే బట్టలు మార్చుకుని అర్థంలో చూసుకో, నీకు ఏ కావాలంటే తిండి కావాలంటే తిండి తిను, కానీ ఆ గదితాళం మాత్రం తీమోకు నేను ఇల్లు వస్తాను జాగ్రత్త అన్నాడంట.
ఇప్పుడు అని అనిపించింది, ఎంత బాగానే చెప్పాడు కానీ గది తాళం ఎందుకు తీయొద్దు అన్నాడు. గదిలో ఏముంది అసలు, గదిలో ఏముందని లేనిపోని అనుమానం పట్టుకున్నాను అండి. చదిలో రాజుగారు వెళ్ళిపోయారండి. సాయంత్రం 4 అయిపోయింది, 5 అయిపోయినాక చీకటి పడతాయంట అనుకున్నాను. ఆ సమయంలో రానే వచ్చేసింది చీకటి. ఇప్పుడు అందరినీ చూశాడు, కట్టెలు వేసేసాడు, తలుపులు వేసేసాడు, అన్ని మొత్తం వేసేసి బిగించేసాడు. అటు ఇటు చూసుకున్నాడు, ఎవరు చూసినట్టు లేదు కాబట్టి మెల్లిగా తాళం చేసుకున్నాడండి. గడ్డ గిట్టెళ్ళాడండి, మెల్లిగా టిక్ మంటలు వేసాడండి. తలుపు మెల్లిగా తెలిసి మొత్తం వేసాడు. ఏం లేదండి, ఏదో ఉందనుకున్నారు మీరే, ఏమి లేదండి. ఏమీ లేకపోతే ఏదో ఉన్నానికి నేను చచ్చిపోయాను, ఇందులో ఏదో బయట ఉన్న వాటి కంటే విలువైన ఏదో ఉన్నాయి అనుకున్నాను అని వాడు తలుపు తీసి చూస్తే ఏమీ లేదంట. మెల్లిగా గప్చిప్గా తాళం వేసి టిక్కిని తీసేసేసి మెల్లిగా తాళం చేసి తలుపు గడిచిపోయింది. అయ్యగారు అన్న రోజు 3 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు అయ్యగారు వచ్చేసాడంట. వచ్చేసేటప్పటికి రాజుగారికి మరి టిక్కి తీసుకొచ్చారు. తాగుడు సోఫాలో కూర్చున్నాడు, ఫ్యాన్ వేసుకున్నాడు, శుభ్రంగా ఏసీ ఆన్ చేసుకున్నాడు, కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏమయ్యా నేను ఎలాగొంది, మన రాజు మర్యాద ఎలాగొంది నేను అడిగాడంటే, అయ్యి బాబోయ్ రాజుగారు అసలు మీరు మామూలు రాజుగారు కాదంటే, అసలు మన దేశానికి ఉండవలసిన రాజుగారు అంటే లేదే, తన వచ్చిన నోటుకు వచ్చిన వెళ్ళి పూడితో మొదలెట్టాడంట. సరే కానీ బాగానే జరిగింది కానీ ప్రయాణం అంతా బాగా జరిగింది, నీకు బాగుంది అన్నా కదా, ఎందుకు నేను వెళ్ళేటప్పుడు మాట చెప్పుకుని గుర్తుందా నీకు, ఆ గది తలుపు తీయొద్దన్నా ఏమన్నా పిలిచేవేంట అన్నాడంట. అదే గది తలుపుగా ఏమన్నా లోపమా, అసలు నేను తలుపు తీయలేదు, ఏమీ తీయలేదు అన్నాడంట. అయ్యా నేనేదో మాట మనసుకు అడిగానయ్యా బాబా, అసలు నువ్వు ఏ తప్పు చేయనోడు, నువ్వెందుకు తప్పు చేస్తావు, తప్పు చేసేవాడు నేను తీసుకొస్తాను నేను అన్నాడంట. ఏ పాపం చేయనోడు, ఏ తప్పు చేయను, నిన్ను నేను ఎందుకు తీసుకొస్తాను, మంచోడు చూడాలి, ఏదో మాట వరుసగా అడిగాను అన్నాడంట. రాజుగారు వెళ్ళిపోయి తాళం తీసి డోర్ ఓపెన్ చేసి చూశాడంట. ఏమయ్యా తలుపు తీసా కదయ్యా అన్నాడంట. నేను తలుపు తీయడం ఏంటండి అన్నాడంట. నిజం చెప్పు, తలుపు తీసావు కదా అన్నాడంట. అయ్యో నేను తలుపు తీయడం ఏంటండి బాబు అన్నాడంట. చదివి రాజులకైతే నువ్వు మాట మళ్ళీ ఏం చేశాడంటే బొడ్లు అందరినీ పిలిచాడు. ఆయన యాంగిల్లో 4 చప్పట్లు కొట్టేటప్పటికి 4 వచ్చేసేసి 4 వాయించేసాడండి. అప్పుడు అన్నారు, తలుపు తీశాను అన్నాడంట. ఇంతకీ నా డౌట్ ఉంటే రాజుగారు అంటే, నేను తలుపు తీశానని నీకు ఎలా తెలిసింది అన్నాడంట. ఒరే పిచ్చోడా, నేను వెళ్ళిపోయేటప్పుడు ఆ గదిలోను సుంచిని వేసి వెళ్ళాను, ఆ దానికి దారి ఎక్కడ లేదు, తలుపు తీస్తే బయటకు వచ్చేద్దని. ఇప్పుడు నేను ఏదో తలుపు తీస్తే సుంచినాను, నువ్వు తలుపు తీసావు. మరి నేను తప్పు చేయలోని, ఏ పాపం అనుకున్నావు, ఏ తప్పు చేయను, నాకు పాపం అంటే తెలవదు అన్నావు కదరా నువ్వా అని రాజుగారు 4 గట్టిగా తగిలించాడంట. అప్పుడు వాడికి అర్థమైందంటే, ఓహో తప్పు అంటే ఇలాంటివి కూడా తప్పులేనా, ఇలాంటివి కూడా పాపాలేనా, ఇవి కూడా పాపాలేనా, ఇవి కూడా దోషాలేనా అని వాడికి బాగా అర్థమైందంట. ఇప్పుడు చాలా మంది సంఘంలో ఉన్న వాళ్ళకి, సంఘం యాకాలంలో ఉన్న వాళ్ళకి, సంఘంలో ఉన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి అందరికి అర్థమైంది ఏంటంటే, బండ గుర్తులు వ్యభిచారం చేస్తే, దొంగతనం చేస్తే, మోసం చేస్తే ఏ పాపాలో. ప్రార్థనకు మానేడు పాపం కాదు. ఇంకేంటంటే ఉపవాస కూటాల్లో జరుగుతూ ఉండగా ఉపవాస కూటాలు ఉండకపోవడం పాపం కాదు. నువ్వు దేవుని పరిచర్య చేయగలుగుంటూ చేయకపోవడం పాపం కాదు. సంఘం కొరకు కన్నీరు గాంచి ప్రార్థన చేయకపోవడం పాపం కాదు అని నీకు అర్థం కాదు. ఇక్కడ అందుకనే పౌలు మహాభక్తులు అంటున్నాడు, నేను ఈ వైపు చూసినప్పుడు మీలో క్రీస్తు పోలిక లేదు, మీలో క్రీస్తు సారూప్యము లేదు, మీలో క్రీస్తు యొక్క ఆ ముఖ రూపము నాకు కనిపించట్లేదు. కాబట్టి మీరు క్రీస్తు వల్లే ఉండడానికి ఒక మార్గం ఉంది. క్రీస్తులాగా ఉండడానికి ఒక మార్గం ఉంది, ఇంకోటి ఒక మెడిసిన్ ఉంది, ఇంకోటి మనం చెప్పాలంటే ఏంటంట ఒక పాఠం ఉంది. ఆ పాఠాన్ని ఏంటో చెప్పేస్తున్నాడు ఆయన. మీకు కూడా తప్ప నేను చెప్పేస్తాను. చెప్పాను కదా, మొట్టమొదటి మీకు చెప్పాను కదా, ఎదిగే అవకాశము అందరికీ ఉంటుంది. పుట్టినప్పుడు మీరు ఎంత ఉన్నారంటే మాస్టర్ గారు, ఎంతే ఉన్నారు మీరు?
పుట్టినప్పుడు ప్రతి ఒడు కూడా తప్పంటారు. ఇప్పుడు పాస్ గారు ఎంత ఉన్నారండి? నా ఎంత ఉన్నారు? నా ఎంత లేకపోతే కానీ నాకు కొంచెం తగ్గాయి. మీరు కూడా పుట్టినప్పుడు ఒక జానడెత్తి ఉంటారు. మీరు కూడా ఆ జానడెత్తి నుంచి మీరు 5 వచ్చారో అలాగే ఉన్నారా? దాన్ని ఏమంటారంటే ఎదగడం అంటారు. దాన్ని ఎదగడం. ఇప్పుడు ఎంత ఎదిగేసినా మేము ముగ్గురు అనుకుంటాం, మాకంటే కొడుకుని చూసి సార్లే సైగారు అంటే చూసి మేము అనుకుంటాం ఒక గుప్పుడు అవ్వవలసిందండి, ఒక గుప్పుడు ఉండవలసిందండి, ఒక గుప్పుడు ఉండవలసిందండి అనుకుంటాం. మా పెళ్లి చూపులప్పుడు మా పాస్టర్ గారు నాకంటే ఐదుగా ఉందని నేను పెళ్లికి ఎంత ఎత్తు బాగా ఎత్తు మడాలు చెప్పులు కొనాలని అందరూ ఆడనుకుంటారు ఎత్తు మడాలు, కానీ నేను కొన్నాను అప్పుడు. నవ్వుతే నవ్వుకోండి. ఎత్తు బూట్లు కొన్నానంటే తర్వాత నేను చూసి నవ్వుకున్నాను. ఏంటంటే నేను సిగ్గేసి కొనుక్కున్నాను అనమాట అనుకున్నాను. అంటే ఆవిడ నా మీద కొంచెం ఐదు తెచ్చుకుంటాను. అంటే అందరూ చూస్తూ ఉంటాను పొట్టుడు ఆవిడ పొట్టుదిరా అంటారని నేనేం చేశానంటే కొంచెం కొంచెం మార్చాను. కానీ తీసేసినప్పుడు మరి పుస్తకం అంటారు కదా. తర్వాత ఎక్కడికి అందరికీ తెలిసిపోయింది పాస్టర్ కవర్ చేస్తున్నారు కానీ కవర్ అవ్వట్లేదు, కవర్ చేస్తున్నారు కానీ కవర్ అవ్వట్లేదు, ఆయన పొడిగే అంతే, పాస్టర్ గారు పొడిగా అంతే అని అనుకున్నాను. ఇది ఇప్పుడు పాస్టర్ గారు పొట్టుడని ఇండైరెక్ట్ గా అనుకునే కానీ డైరెక్ట్ గా అనుకునే కానీ ఇండైరెక్ట్ గా అనుకుంటూ ఉంటారు. అనుకోండి ఇప్పుడు కవర్ చేయడం మానేసి, ఎందుకంటే తెలిసిపోయింది కదా. ప్రతి ఒక్కరు కూడా గుప్పుడు అయ్యి ఎదగాలనుకుంటారండి. అవునా కదంటారా? మీరు స్త్రీలు ఉంటారు, పొట్టోళ్ళు ఉంటారు. పొడుకున్న వాళ్ళని చూసి ఏమనుకుంటారంటే అక్కలాగా అంటూ లేకుండా ఉండవలసింది, పొట్టు మొహందాన్ని ఎలా పుట్టానంటే మా అమ్మ వాళ్ళు, మా మామ వాళ్ళు, మా అత్త వాళ్ళు ఆ పొట్టు వేసి పుట్టాను, పొట్టుదాన్ని అయిపోయాను. చాలా మంది ఎత్తు మడలు వేసుకుని ఇలా ఉన్నవాళ్ళు కాస్త ఎలా కనపడతారు. అవునా కదండి? మీ ఎత్తు మడలు చూడండి, అది ఏళ్ళు కాడమో ఎంత ఎత్తి ఉంటుంది, వెనకాల ఎత్తు మడలు చూస్తే ఎంత ఎత్తు ఉంటుందండి. ఎందుకంటే హైట్ కవర్ చేసుకున్నాం అనుకుంటారు, కానీ కవర్ అవ్వదని, ఎంత చేసినా కవర్ అవ్వదండి. అది మన యొక్క చిన్నప్పటి నుంచి మన ఎదుగుదలలో మన జీన్స్లో ఉండాలండి. ఆ ఎదుగుదల అనేది ఇక్కడ ఎదుగుదల గురించి దేవుడు రాశాడండి పౌలు గారు. మీరు ఎదగాలే అంటున్నాడు. చూడండి, ఒక వ్యక్తిని ఎదిగిన వ్యక్తిని మీకు నేను పరిచయం చేస్తాను. ఆదికాండము చూడండి కదా, ఆదికాండం 37వ అధ్యాయం 37వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన కానాను దేశంలో నివసించుచుండెను. యాకోబు వంశావళి యోసేపు చాలు. ఇంకా వచ్చిన మీకు చదివిస్తాను. 9వ వచనం. పైన కలగన్నాడు, కింద కల గురించి చెప్పినాడు. మీకు అన్ని చదువులు టై అయిపోద్దని నేను చెప్పట్లేదు. సూర్య చంద్రులు కలవుటి, పనులు కలవుటి, 2 కళలు కన్నాడు. ఇప్పుడు ఈ కళ్ళు ఎందుకు దేవుడు ఇచ్చాడనంటే భవిష్యత్తులో నువ్వు గొప్పవాడికి ఎదగబోతున్నావు రా అని చెప్పడానికి దేవుడు కళ్ళు ఇచ్చాడండి. భవిష్యత్తులో నువ్వు గొప్పడు అవ్వబోతున్నావని కళ్ళు ఇచ్చాడండి. కళ్ళు ఇచ్చిన కొన్ని రోజులకి ఏమైపోయిందో చూడండి, ఇక్కడ పరిస్థితి అంతా కూడా ప్రారంభమైపోయిందండి. 39వ అధ్యాయం తీసారండి. ఈ వచనం చదువుకుని 37వ అధ్యాయంలో 24 వచనం చదువుకుని తర్వాత చదువుతాం. 39 ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట వట్టిది, అందులో నీళ్ళు లేవు.
కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు మస్తకము బోళమును మోయిచున్న ఒంటిలతో ఇస్మాయిలు మార్కస్సులు గెలాదు నుండి వచ్చిచుండేది. ఇక్కడ జరిగిన పరిణామం ఏంటంటే కింద వచ్చినా చదివితే యేషోబుని గొంట్లో వేసేసారండి. గొంట్లో పడిపోయినటువంటి యేషోబుకి ఒక ఆలోచన వస్తుంది. ఏంటి ఆలోచన మీరు చెప్పండి. ఏంటి? దేవుడు కళ్ళిచ్చాడు కదా, ఆ కళలో నేను గొప్పనవుతాను అన్నాను కదా, తీరా గొప్పనవుతునేమో కానీ నా జీవితం అంతా నాశనం అయిపోయింది, ఇదే బతుకురా అని అనుకుంటాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు భవిష్యత్తులో ఎదగపోతున్నావు అన్నాడు. అంటే 5 స్టెప్లు, అంటే ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళపోతున్నావు, నువ్వు ఎదగపోతున్నావు అన్నాడు. ఎదిగేటప్పుడు మీకు చెప్పాను కదా, ఎదగలేకుండా చేసేవాడు ఒకడు ఉన్నాడు. మన పోలికలో పుట్టినప్పుడు, దేవుడి పోలికలో మనం పుట్టినప్పుడు పోలికి చెడగొట్టినవాడు సాతాను. మనం కూడా ఎదిగేటప్పుడు ఎదగకుండా చేసేవాడు ఒకడు ఉంటాడు, వాడే సాతాను. ఇప్పుడు తనకున్నటువంటి అన్నలు 10 మంది అన్నలు ఏం చేశారంటే అతని మీద పగబట్టారంట. 6వ వచనంలో మాట్లాడబడి ఉంటుంది. 5వ వచనంలో అతనిని పగబట్టి అని ఉందండి. ఎదిగేటప్పుడు మనల్ని పగబట్టే వాళ్ళు కొంతమంది ఉంటారండి. ఆత్మీయ జీవితంలో కానీ అభివృద్ధి జీవితంలో కానీ మనం ఎదిగేటప్పుడు పగబట్టే వాళ్ళు ఉంటారండి. తర్వాత మీరు చూస్తే 11వ వచనంలో అసూయ పడివి అని ఉంటుందండి. అక్కడ ఎదిగేటప్పుడు మన మీద అసూయ పడే వాళ్ళు ఉంటారు. తర్వాత మీరు చూస్తే 18వ వచనంలో దురాలోచన చేసివి. చాలా మంది మనం ఎదిగేటప్పుడు వాళ్ళు దురాలోచన చేస్తూ ఉంటారండి మనం పడగొట్టడానికి. తర్వాత ఏం చేశారంట? గుంటలో పడేసాడు కదా, గుంటలో పడేసాడు. ఎదగాలనుకున్నవాడు నేల కంటే లోతైన స్థానంలోకి వెళ్ళిపోయాడు. గుంటలో నుంచి పైకి రావడమే గొప్ప. మరి పైకి వచ్చినవాడు ఇంకా పైకి వెళ్ళాలంటే ఎంత గొప్ప ఆలోచించండి. దేవుడి పిల్లలమైన మనము, దేవుడు ఎదిగితే నీకు రూపం వస్తుందని చెప్తున్నాడు దేవుడు. నీవు ఎదిగినప్పుడే నీకు రూపం వస్తుంది, కానీ ఎదగినప్పుడే నీకు రూపం రాదు. దేవుడు అనుకున్న రూపం. చాలాసార్లు చిన్నప్పుడు మనం పిల్లలను చూస్తాం, పెద్ద ఎదుగు ఉండగా వాళ్ళకి రూపం వస్తూ ఉంటుంది. ఒక రూపం, యవ్వన కాలం రూపం, అందం, వయసు, బలము, సౌందర్యము, ఇవన్నీ ఎదుగుతుంటే వస్తూ ఉంటాయండి. బలము, ఇవన్నీ కూడా ఎదుగుతుంటే వస్తూ ఉంటాయి. ఎదగకపోతే ఇవేవి కూడా రావండి. దేవుడి పిల్లలైన మనం కూడా దేవుడి రూపాన్ని మనం తెచ్చుకోవాలంటే మనం దేవుడి సంఘంలో ప్రతి నిత్యం కూడా ఎదుగుతూ ఉండాలంట. ఎదగడానికి ఎవడైతే ప్రయత్నిస్తాడో ఆ ఎదిగే వాడికి యాంటీ ఒకడు ఉంటాడు. ఏంటట? ఒక విశ్వాసి చక్కగా ఉపవాసకోటాలుంటూ చక్కగా మందిరానికి వస్తూ ఎప్పుడు ఆమె చేపలు ఎదుగుతూ ఎప్పుడు ఆమె మందిరం తులుస్తూ ఉందనుకోండి, ఒక 45 ఉండదండి, అవ్వంటుందండి. ఆ యవనస్తులు అవ్వంటుంది, అవ్వంటుంది. ఏమ్మా ఏం చేసింది? ఆ పాప వచ్చేది కదమ్మా, చెల్లి అనూష వచ్చేది కదమ్మా, అన్ని కూర్చేది కదమ్మా. అమ్మా ఏదమ్మా పాప ఏదమ్మా అని అంటే పాప రావట్లేదండి. అంటే పాప ఏమైందంట? సాధారణ చెట్లు చిక్కిపోయిందంట. వెళ్ళిపోయేటప్పుడు పలానా తమ్ముడు చేపలు ఎత్తి అన్ని కిటికీలు వేసి అన్ని చేసి శుభ్రంగా పాచగారు చెప్పి తాపించేవారు కదా. తమ్ముడు రావట్లేదు ఏంటి బాబా, ఏంటి అని అడిగితే తమ్ముడా అన్న. ఎందుకని? వాడు ఎదిగేటప్పుడే వాడికి యాంటీ ఎదురవుతాడు. ఇప్పుడు యేషోబు కూడా ఎదిగేటప్పుడు యాంటీ వచ్చారు. నేను అన్నాను, మనం ఎదిగేటప్పుడు యాంటీ వచ్చినప్పుడు మనం ఎదగలమా ఎదగలేమా ప్రశ్న. మీరు ఈరోజు ఉపవాసకోటం ఉండగలుగుతున్నప్పుడు మీ ఆయన గారు మాంసం తీసుకొచ్చి మాంసం కూర వండి ఎల్లు అంటాడు. మీరేం చేస్తారో? మాంసం కూర వండుతూ ఉంటే మన పేడం ఏం చేస్తూ ఉంటుందంట, ఎగిరి కంచంలో పడినట్టు అంత పని అవుతుంది. ఎట్టగలదు మనం కూడా ఏం చేస్తామంటే వాసన లాగుతూ ఉంటాం. ఈ రోజు
రోజుతో ముగించేద్దాం అనుకోండి. ఏంటి మాంసం కూరని కాదు, ఉపవాసం కోటాను. చాలా మంది ఉపవాసం ఉన్నారంటే ఇలా అంటారు. ఎందుకంటారు? ఒకరు ఒక రోజుతో ముగించేస్తారు, ఒకరు పగలతో ముగించేస్తారు, ఒకరు నైట్ ప్రారంభిస్తారంటే నైట్ ఉపవాసం ఉంటారు కొంతమంది. మంచిదేనండి, నైట్ అందరూ ఉండడం మంచిదే. నైట్ ఎక్కువ మంది ఉండలేరండి. ఉండగలరు, ఉండలేరా? అది నైట్ ఎవరు తింటారండి? కొంతమంది నైట్ ఉంటానండి భాస్కర్ అని అంటారు. మంచిదే, నైట్ ఉండదు. నువ్వు వెయిట్ ఉండవే కదా. దేవుడు వాక్యం చెప్తుంది, ఎదిగేటప్పుడు మనకి యాంటీ ఎదురవుతాడు. యాంటీ ఒకడు ఎదురవుతాడు. ఆ యాంటీ నువ్వు ఎదగకుండా చేస్తాడండి. ఇప్పుడు యేసేపుని ఎక్కడ పెట్టారండి? వీళ్ళు గోతులో పెట్టారు. ఇంకా 5 నిమిషాలు అయితే పూర్తి చేస్తారు. ఇక 5 నిమిషాలు అయితే పూర్తి చేస్తారు. ఇక అలాంటి పరిస్థితుల్లో యేసేపు గోతులో ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? గోతులో ఉన్న యేసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. గోతులో ఉన్న పడకుండా చేయలేదేంటి ప్రభువా? గోతులో పడేటప్పుడు నాకు సహాయం చేయలేదేంటి ప్రభువా? గోతులో పడేటప్పుడు నా చెయ్యి పట్టుకోలేదేంటి ప్రభువా? గోతులో పడేటప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ప్రభువా అని మనం దేవుణ్ణి ఎలా కొడుచులు వేస్తామండి. మా సహోదరుడు ఒక ఆయన అన్నాడు, యాక్సిడెంట్ జరిగిందండి, ఆటో యాక్సిడెంట్ జరిగింది. పొట్ట పిల్లి వేసి లోయలో పడిపోయిందండి. ఇంచుమించు 10 అడుగులు లోయలో పడితే ఎవరికి ఏ కాలు ఇరక్కోకుండా, ఏ కన్ను పోకుండా, ఏ చెయ్య పోకోకుండా, ప్రాణం పోకోకుండా చిన్న దెబ్బలతో వచ్చేసరికి ఆటో మాత్రం లుజ్ అయిపోయిందండి. ఆటో మాత్రం వదిలేసాడండి. వాడు అంటాడు, వెలుగుకుంటే వింటాడు. వాడు అంటాడు, దేవుడు ఆటోకి బ్రేకులు పట్టు వదిలేస్తే బ్రేకులు లైన్లో పెట్టకూడదు. దేవుడు ఏం చేస్తున్నాడు? లోయలో పడిపోతే దేవుడు మిమ్మల్ని కాపాడు మీరు అంటున్నారు కదా, లోయలో పడకుండా ఎందుకు కాపలేదు? చూసారండి ఏంటంట? లోయలో పడిపోయిన వీరికి ఎవరు తోడున్నారండి? సాతాను దేవుడా? సాతాను తోడుంటే పేక మీద కూర్చుంటాడు. దేవుడు తోడున్నాడు కాబట్టి వాళ్ళ పేకలు బట్టి బయటికి ఇలా కూర్చుంటాడు దేవుడు. ఇప్పుడు దేవుడు తోడున్నాడా లేడమ్మా? ఎన్ని పిల్టీలు మీకు చెప్పారు, మర్చిపోయాను అనుకోండి. మీరు చెప్పలేదు. పిల్టీలు వేసుకుంటే వెళ్ళిపోయి లోయలో పడిపోయినాను. అంత భయంకరమైన ప్రమాదం. యేసేపు గోతులో పడిపోయినప్పుడు నాకు తెలియదు, కానీ గోతులో పడిపోయినప్పుడు దెబ్బలు తగలాలి. ఆల్రెడీ కిందకి దేవగోతులు పట్టుకోమని అనుకుంటున్నాను నేను. నా ఊహ అంతే, బైబిల్లో రాయబడ్డా పట్టుకోవడం ఉంటుంది. ఎందుకంటే షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో విసిరి పడేసినప్పుడు వాళ్ళు ఇంటర్గా కూడా కాలేదంట. ఇప్పుడు మనం మంటలు దూకమని కూడా మొత్తం కాలిపోతాం. అక్కడ ఏమన్నారంటే వీరికంటే ముందుగా దేవుడు అగ్నిలో ఉన్నాడండి. దేవుడికి స్తోత్రం. అగ్ని కాల్చగలదా? అగ్నిని కట్టెలు కాల్చగలదు. అంటే కట్టెలను అగ్ని కాల్చగలదు కానీ, మొత్తులను అగ్ని కాల్చగలదు కానీ, చెవరాన్ని కాల్చగలదు కానీ అగ్ని కాల్చగలదా? దహించు అగ్ని అయిన మన యెహోవా అగ్నిలో ఉన్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అగ్నికి పుట్టిన పిల్లలు ఏదో చిన్న అగ్నిలు కనుక ఈ ఏళ్ళు కూడా కాలేదంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు గొప్ప కార్యం చూడండి. బబులోని దేశాన్ని గజగజలాడించి ఉడుకు పుట్టించి మారు మనసు తెప్పించిన మహావీరులు షడ్రకు మేషకు అబేద్నెగోలు అండి. చావడానికైనా సిద్ధపడ్డారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏనకం చేయలేదంట. వాళ్ళు ఎంత స్థాయికి ఎదిగారంట? చచ్చిపోయే స్థాయికి ఎదిగారండి దేవుడి కొరకు. యేసేపు కూడా గోతులు పడిపోయినప్పుడు ఏమనుకుని ఉంటాడంటే, ఏంటి ప్రభు కళలేంటి, ఆ మహిమేంటి, ఇన్ని వండర్ఫుల్ కళలు చెప్పావు కదా, అసలు 3 రోజులకే గోతులో పడిపోయాను, ఏంటి నా జీవితం అని ఒకవేళ నిందలేసినట్లయితే కనుక యేసేపు పైకి రాకపోయింది కదండి. యేసేపు పైకి గోతులో నుంచి పైకి రాలేకపోదుడు. యేసేపుకి అలాంటి ఆలోచన రాలే. ఈనాడు మనకైతే అలాంటి ఆలోచన వస్తూ ఉంటుంది. దేవుడి మందిరంలో గడిపారు కదా, నాకే జ్వరం వస్తుంది ఏంటి? జ్వరం అనేది
గొయ్య. దేవుడు మందిరంలోకి వెళ్తున్నాను కదా, దేవుడికి నేను ఇస్తున్నాను కదా, నాకే పేదరికం వస్తుందేంటి? ఈ పేదరికం అనేది ఒక గొయ్య. దేవుడు మందిరంలోకి వెళ్తున్నాను కదా, నేనే అన్నీ చేస్తున్నాను కదా, నేనే అన్ని కడుగుతున్నాను కదా, నేనే పాస్టర్ గారికి బట్టలు కూడా ఆడుతున్నాను కదా, పండుగలో నేనే ముందు ఉన్నాను కదా, నా చెయ్యి పొడితే సాగుతుంది కదా, నేనే గుప్పుడు ఇప్పుతున్నాను కదా, ఎందుకు నాకు ఈ సమస్యలు ఎందుకు గొయ్య? ఎందుకు గొయ్య అంటే ఒక్కసారి కోతులో పడి నువ్వు నెత్త పడితే నిన్ను కోతులో ఈయడానికి ఎవరిని తరమో కాదు, గోతులో ఈయడము సాధారణ పని అయితే గోతులో ఉన్న వాళ్ళు చెయ్యి పట్టి లేపడం దేవుని పని అంటే దేవుడికి స్తోత్రము. హల్లెలూయా. పేతురు నీళ్ళలో మునిగిపోతున్నాడు, సాక్షాత్తు యేసు ప్రభు ఎదుటిగానే మునిగిపోతున్నాడు. పక్కన వాళ్ళకు ప్రశ్న ఇవ్వచ్చు, ప్రభువా మునిగిపోతున్న చూద్దాం ఏంటనొచ్చు. పేతురు చూడట్లేదు, మరి ఏళ్ళు కూడా చూస్తున్నారు కదా, ఏళ్ళు కూడా వీళ్ళు పట్టుకోవచ్చు కదండి, ఏళ్ళు ఇది ఏళ్ళు మునిగిపోతారు. మునిగిపోయేవాడిని లేపలేడు. మునిగినవాడు, మునిగి లేచినవాడు, ఎన్నటికి మునిగినవాడు ఎవరినైనా మునిగిపోయేవాడిని లేపగలడు. మన యేసయ్య అయిపోయాడు అనుకున్నారు అందరూ, ప్రపంచం అనుకున్న క్లోజ్ అనుకున్నారు. కానీ 3వ రోజున ఆయన లేచినప్పుడు స్టార్ట్, ఈయన దేవుడిగా స్టార్ట్ అయ్యాడు. ఆయన ఆయన మునిగిపోయేవాడిని లేపుతూనే ఉంటాడు, పడిపోయేవాడిని లేవనెత్తుతూనే ఉంటాడు. ఈయన సజీవుడని క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని ఒక శతాబ్దాన్ని అండర్లైన్ బోర్డర్లో రాసేశారండి. మనిషి బోర్డర్లో శిరస్రావణంగా పుట్టినవాడు చదువుతాడు, పుట్టి చనిపోయిన వాడు చదివేది ఏంటంటే క్రీస్తు పూర్వము. ఒక పద్యం చదవాలన్నా, ఒక వేదాంతం చదవాలన్నా, ఒక ఇతిహాసం చదవాలన్నా, ఋతువేగం, సామవేగం, పండితం, ప్రతిదీ గ్రంథం చదవాలన్నా క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని చదవాలి. ఎవరంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకమం, క్రీస్తు మూల బిందువు కనుక, మరణాన్ని జయించిన వాడు కనుక, సమాధిని జయించిన వాడు కనుక క్రీస్తు దేవుని స్తోత్రం. దేనికంటే మనిషికి కాదండి, ప్రపంచానికే. ఇప్పుడు యేషేపు గోతులో నుంచి లేవబడ్డాడు, ఇంట్లో పడ్డాడు, వెళ్ళి అనేసారు. ఎవరింట్లో? పోతీఫర్ ఇంట్లో పడ్డాడు. పోతీఫర్ ఇంట్లో పడ్డాడంటే దేవుడి దేవలు ఏదో రకంగా ఒక స్థాయి వచ్చిందనేటప్పటికి పోతీఫర్ భార్య ఏం చేసిందంట, ఆమెకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే కన్నీయుడు. ఏమేయడమమ్మా, అందరూ మంచి పిల్లవాడు అయితే కనుక చేప ముక్కేస్తారు, ఇంకా మంచి వండుకుంటే కనుక తలకాయ ముక్కేస్తారు. కానీ పోతీఫర్ భార్య అలా కాదండి, కన్నేసిందంట. అమ్మా, ఏ పప్ప ముక్క అయినా రొట్టె ముక్క అయినా అయితే మంచిదే, కానీ కన్ను అయితే చాలా ఏమైపోతాడా, చాలా డేంజర్. సహోదరులు, ఎవరైనా కన్నేస్తున్నారేమో జాగ్రత్త. ఏం జాగ్రత్త ఏమో మేమే కన్నేసాను అన్నట్టుంటారు. మనుషుల కన్ను చాలా భయంకరమైంది. యేషేపు మీద కన్ను వేసినప్పుడు యేషేపు ఒక మాట అనాలి, నేనే కొన్నేద్దామంటే మీరు కొన్ని వేశారంటే అమ్మగారండి అనాలి. కానీ యేషేపు మన యేషేపు అలాంటి వాడు కాదండి. ఈనాడు యేషేపు అని పేరు పెట్టుకున్న వాళ్ళు అలా ఉంటారేమో, కానీ మన యేషేపు అలాంటి వాడు కాదండి. కన్నయ్య గారి కొంచెం దూరం అయిపోయాడండి, దూరంగా తిరుగుతున్నాడండి. సమయం వచ్చిందండి, కన్ను అయితే ఇది చెక్కట్లేదని ఏం చేసిందంటే చెయ్యేసిందండి. ఏం చేసింది యేషేపు? చెయ్యి దేని మీద పడ్డది? భుజం మీద, పంచి మీద పడ్డది, తన టవల మీద పడ్డది, పట్టుకుందంతే. దాన్నైనా వదిలేశాడు, యేషేపు పారిపోయాడు. ఇది రెండో సాధారణ టెక్నిక్. ఎదుగుతూ ఉంటుంటే ఎదగకుండా, ఎదిగే స్థాయికి వెళ్ళకుండా నాశనం చేసే సాధారణ ప్లాన్ ఏంటట చేసి. ఈనాడు మనిషి ఎలా ఉన్నారంట, చేయడం కాదు ఏడేసాము. భయంకరం ఏంటంటమ్మా. ఇప్పుడు యేషేపు ఆ భయంకరమైన స్థితిలో ఏం చేశాడంట, ఎవ్వరు లేని స్థితి, ఏ వ్యక్తులు లేని స్థితి, ఏం చేశాడంట, పారిపోయాడంట. తప్పు చేసిన వాళ్ళు ఏం పారిపోయాడండి. కొంతమంది అంటారు, మేము పారిపోవడండి, నేను తప్పు చేసినాను.
తప్పు చేయని పారిపోవాడు ఆయన. యోసేపు పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడంటే కానానికి కాదండి పారిపోయింది, పాపానికి దూరంగా పారిపోయాడు. దేవుడికి స్తోత్రము. ఇది రెండవ ఆటంకం. మూడో ఆటంకం ఏంటంటే ఏదో రకంగా యోసేపుని పట్టుకున్నారో పట్టుకుని జైల్లో పడేశారు. ఇప్పుడు ఎక్కడ పడేశారమ్మా? జైల్లో పడేశారు. జైల్లో పడేసేటప్పటికి జైల్లో మగ్గుతూ ఉన్నాడు యోసేపు. మళ్ళీ దేవుడు జైల్లో కూడా వచ్చేసాడంట. జైల్లోకి వచ్చేసి అంతా చెప్తున్నాడంట, యోసేపు ఎలాంటి అనుకున్నావా, యోసేపుకి మీరు సహాయం చేయాలని దేవుడు ఆ జైలు అధికారులతో చెప్పగా జైలు అధికారులు ఏం చేశారంటే యోసేపుకి చాలా పెత్తనం ఇచ్చారంట. మళ్ళీ అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళి ఎదిగే వాళ్ళకి పెత్తనం ఇస్తారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు అక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడు వాక్యాన్ని చెప్తున్నాడు. కళలు దర్శనాలు ఎవరు వస్తున్నాడంటే అందరి కాలంలో చెప్తున్నాడు. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, అందరి కాలంలో జరిగే కాలంలో జరగని కాలంలో అన్నీ చెప్తున్నాడు. మరి ఈయన కాలంగా జరగలేదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మాకంటే ముందున్న వాళ్ళందరూ బాగుపడ్డారు, మాకంటే త్వరగా వెనకాల వచ్చిన వాళ్ళందరూ బాగుపడ్డారు, మేమేంటి అలాగే ఉన్నాయండి. చాలా మందికి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి వ్యాపారంలోనే మంచి మంచి డబ్బుతనం ఉంది, మాకేంటి అదే ఉందండి. యోసేపుకి ఎలాంటి ఆలోచన రాలేదండి. ఏంటి దేవుడు మంచి కళిచ్చాడు, మంచి భవిష్యత్తునిచ్చాడు, మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఈ రోజు జరగట్లేదండి. ఈ స్థాయికి వెళ్ళిపోయాను నేను. మనం అయితే ఏమనుకుంటామంటే ఒక ప్రశ్న, మరి అంత విశ్వాసం ఉండకూడదండి. విశ్వాసం ఉన్నవాళ్ళు దేవుడు శోధిస్తాడు తమ్ముడా. మరి అంత నమ్మకం ఉండకూడదు అక్క. మరి అంత నమ్మకం ఉన్నవాడిని శోధిస్తాడు దేవుడు. మరి అంత భక్తి ఉండకూడదు అక్క. మరి అంత భక్తి ఉన్నవాడిని శోధిస్తాడు దేవుడు. దేవుడు పరిశోధిస్తాడు, సాతాను శోధిస్తాడండి. ఏంటంటే దేవుడు పరిశోధిస్తాడు, సాతాను నిన్ను శోధిస్తాడు. సాతాను యోసేపుని శోధించాడు, కానీ యేసు ఏమాత్రం కూడా దొరకలేదు. జైల్లో ఉన్న వాడికి ఒకేసారి ఒక ఆర్డర్ వచ్చింది. ఏంటంటే రాజు నిండి పిలుస్తున్నాడని వచ్చాడు. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాడంటే రాజు ఒక కళ టైటిల్ అర్థం కావట్లే, మ్యాటర్ అర్థం కావట్లే. ఇప్పుడు ఆ కళ యొక్క భావాన్ని ఎప్పుడైతే యోసేపు చెప్పాడో ఎంతగా ఒక నెంబర్ 1 పోస్ట్ వచ్చేసింది. ఏంటంటే యోసేపు ఐగుప్తు దేశం అంతటి మీదకి ఏమైపోయాడమ్మా? అధికారి అయిపోయాడు. ఏమైపోయింది? అధికారుల చేతిలో దెబ్బలు తిన్న యోసేపు అధికారి అయిపోయాము. ఎదిగేటప్పుడు ఎన్నో అడ్డంకాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో కూడా. ఉపవాసంలోను, ఆత్మీయ జీవితంలోను, ప్రార్థన జీవితంలోను, విశ్వాస జీవితంలోను మనం ఎదిగేటప్పుడే ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వస్తున్నాయి అంటే నువ్వు ఎదగడానికి మార్గాలు తెరవబడ్డాయి అని నువ్వు నమ్మాలి. నీకు ఆటంకాలు వస్తున్నాయా అయితే నువ్వు ఎదుగుదల మార్గాలు దేవుడు కలిశాడు. నీకు కష్టాలు వస్తున్నాయా అయితే నువ్వు అభివృద్ధి పొందడానికి దేవుడు మార్గాలు కలిశాడు. నువ్వు నష్టపోతున్నావా ప్రతిసారి అయితే అభివృద్ధి పొంది ఆశీర్వాదం పొందుకునే రోజులు నీకు దగ్గరవుతున్నాయి. దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉంటూ, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవుడి ఆజ్ఞలకు లోబడుతూ, దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటూ ఇంకా నీకు శోధన, సమస్య, బాధ, కష్టము, కరువు, ఇబ్బందులు అప్పుడు నువ్వు చుట్టుముట్టేసినాయా అయితే దేవుడు మాట చెప్తున్నాడు. మీరు గుర్తు పెట్టుకోండి, ఎదిగే సమయంలో ఈ ఆటంకాలు వస్తాయి, ఈ ద్వారాలు తెరవబడ్డాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజు ఒక రాజుగారు ఒక రాయిని తెప్పించాడంట. ఇంకా 10 నిమిషాలు నేను ముగించాను. ఒక రాయిని తెప్పించాడంట, పెద్ద రాయిని. ఒక శిల్పిని తీసుకొచ్చాడంట. శిల్పిని తీసుకొచ్చి, శిల్పి రాయిని చెప్పాడంట. సరే సార్, తీసుకొస్తూ ఆ నెట్టకెళ్ళి రాయిని తీసుకొస్తూ ఉండగా మధ్యదారిలో అది పడిపోయి 2 ముక్కలు అయిపోయినట.
సరే 2 ముక్కలు ఈరోజు చేసి పైకి ఇస్తాను, తీసుకొచ్చేసాను. ఈ 2 ముక్కలు రాజుగారు తీసుకురాక ఫస్ట్ స్టార్టింగ్ తయారు చేయాలి అన్నాడు రాజుగారు. ఒక రాయిని పెట్టి అని చెబుతామని ప్లాన్ చేసాడండి. అగా ఏడు చెప్పినా ఏటన్నా చెబుతున్నా చకమకు నాకు చాలా బాధగా ఉంది అని మళ్ళీ చెప్తున్నాను. చెప్పానా నాకు చాలా బాధగా ఉంది, నువ్వు చకమన్నాను అంటుందంట రాయ. సర్లే నీ ఇష్టం అని పక్కన పెట్టేసి ఇంకో రాయి దగ్గరికి వెళ్ళానంట. దాన్ని చెప్తా ఉందంటే అబ్బా అబ్బా అంటుందంట, బాధపడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా బాధపడుతున్నా కానీ ఎదురు చెప్పట్లే. చెప్తున్నాడు కాళ్ళు చేతులు తల పొట్ట మొత్తం కిరీటి మొత్తం అంతా ఒక ఊరికి వచ్చేసిందండి. శిల్పి ఒక్క కొద్ది రోజుల్లోనే రాజు కంటే మహారాజులాగా ఆ రాయిని చెక్కేసాడండి. ఇప్పుడు రాయల్లా పోయి శిల్పం అయిపోయింది, శిల్పం వల్ల పోయి రాజు అయిపోయింది. ఇప్పుడు దాన్ని నిలబెట్టించడండి. దాన్ని రాజుగారు కోట దగ్గరికి వస్తూ ఉండగా ఎంట్రన్స్ లో దాన్ని నిలబెట్టించాడు. అప్పుడు శిల్పి అన్నాడు, చూడటానికి కొంచెం ఎక్కువైపోయింది కాబట్టి ఈ మిగిలిన రాయి ఉంది కదా దాన్ని తీసుకొచ్చి ఆ మాత్రం దూరం వేయండి, దాన్ని ఎక్కి దీన్ని చూడడానికి కరెక్ట్గా సరిపోతుందని చెప్పాడండి. ఆ శిల్పానికి ఆ మాత్రం దూరంలో రాయి వేశాడు, ఈ శిల్పాన్ని నిలబెట్టాడు. అందరూ వచ్చి ఆ రాయిని ఎక్కి దాన్ని తొక్కి దీన్ని ఎంత చూస్తున్నారండి. ఎంత అందంగా ఉందా రాజబొమ్మ, ఎంత అందంగా ఉందని ఆ రాజబొమ్మను చూస్తున్నారు. ఈ రాయిని తొక్కి ఎక్కి చూస్తున్నారు. రాయి శిల్పితో మాట్లాడుతుంది, ఆ శిల్పంతో మాట్లాడుతుంది. ఏమనంటే ఇదిగో అందరూ నన్ను తొక్కుతున్నారు, నిన్ను మొక్కుతున్నారేంటి అన్నదంట. ఏమన్నదే అందరూ నన్ను తొక్కుతున్నారు, నిన్ను పొగుడుతున్నారు, మొక్కుతున్నారు అన్నదంట. అప్పుడు ఆ శిల్పం సామాన్యంగా నీకులాగా మాట్లాడుతుందంట, నేను చెక్కబడ్డాను కనుక నన్ను మొక్కుతున్నారు, నువ్వు చెక్కబడలేదు కనుక నిన్ను తొక్కుతున్నారు అన్నాడంట. ఎవడైతే యేసయ్య చేతిలో చెక్కబడతాడో, ఎవడైతే సేవకుడి చేతిలో చెక్కబడతాడో, ఎవడైతే వాక్యం చేత చెక్కబడతాడో, శ్రమ చేత చెక్కబడతాడో, అవమానం చేత చెక్కబడతాడో, దేవుడి చిత్తములో చెక్కబడతాడో వాడు ఒకనొక రోజునాడు దేవుడి దగ్గర కనపరచబడతాడు. ఒక హాస్పిటల్ అంటాము, చచ్చిపోతుంటే పాస్టర్ గారికి ఆనందం అంటాము. ఇది మనం ఉపవాసం ఉండి చచ్చిపోతుంటే పాస్టర్ గారికి ఆనందం అంటారు. నేనున్నాక నేను ఒక రోజు కనవసరం అదైనా నేను ఎందుకున్నా తెలిసి ఇప్పుడు చెప్పిన తర్వాత చెప్తాను. నేనట్లేదు, వాళ్ళు అనుకుంటున్నారు కానీ నేను 2 రోజులు ఉంటాను. అదైనా పొద్దున్న టిఫిన్ చేసేస్తాను. అంటే ఉపవాస కూటలు ఉండడం కూడా ఇలా అనుకుంటాను. ఎందుకు ఇలా చెక్కబడను అంటే తొక్కబడే స్థాయిలో ఉన్నవాడు ఎవరో కూడా చెక్కబడ్డానికి ఇష్టపడ్డాం. దేవుడు వాక్యం చదివిస్తూ ఉంది, నువ్వు శ్రమలతోనూ బాధలతోనూ కష్టాలతోనూ నా చిత్తములను నలకొట్టుకున్నప్పుడే నీకు నేను చూపించిన ఆశీర్వాదానికి నీవు కారకుడు అవుతావు, కర్తవు అవుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాంని 25 సంవత్సరాలు పరిశోధించిన తర్వాత దేవుడు వండర చూపించడండి. ఏంటంటే చొక్కలు చూపించాడు. చాలా మంది మీరు అంటారు కదా, అమ్మో అర్థం పెట్టుకుని చొక్కలు చూపించాడు అని అంటారు కదా. చొక్కలంటే మామూలుగా బాధతో చూపించిన చొక్కలు కాదండి. ఆ చుక్కలు చూపించి ఏమన్నాడంటే నక్షత్రాలు చూపించి లెక్క పెట్టగలవా అన్నాడు. లెక్క పెట్టలేను ప్రభువా, నేను అసలునే నేను అసలు ఏం నేర్చుకోలేదు, ఎలిమెంటరీ స్కూల్ కూడా వెళ్ళలేదు నేను అసలు అని చెప్తే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో ఆ చుక్కలను నువ్వు లెక్క పెట్టలేవు కనుక, ఆ చుక్కలను లెక్క పెట్టే కృప నీకు లేదు కనుక, ఆ చుక్కలు ఎన్ని ఉన్నాయో అన్ని ఆశీర్వాదాలు నీ పట్ల నాకు ఉన్నాయని ఇవ్వాలని అన్నాడు. దేవుని స్తోత్రం.
లెక్క పెట్టగలిగాడు. మనం ఒక్కటి బ్రో, ఒక్కటి ఈ గంధం దాడి బ్రో, ఒక్కటి బ్రో, ఈ ఆశీర్వాదం బ్రో, ఒక్కటని అడిగితే ఒక్కటి ఎవరు మనం అడిగింది మన ఒక్కటే ఒకటే 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 రెండు బ్రో రెండు బ్రో రెండు బ్రో అని అంటారు. ఎవరు చెప్పారండి మేము ఒకటి రెండే చెప్తాను దేవుడు? ఆయన అంటున్నాడు ఆకాశపు వాక్యంలో ఇప్పి పట్టచాలని ఆశీర్వాదాలు వేస్తారన్నాడు. దేవుడి స్తోత్రము. ఎప్పుడు మనం పొందుకుంటాము ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అని అంటే నువ్వు ఎదగాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకు పరిచయం చేస్తుంది. ఏంటో మాట అంటే కుమారుడు బాలుడుగా ఉన్నంతసేపు వాడు ఇంటి ఆస్తికి కర్త వారసుడు కాలేడు. దాసుడికి వాడికి ఏమాత్రం భేదం లేదు, ఒకటే. వాడు పెద్దవాడైతే వాడు వారసుడు అవుతాడు, ఆస్తికి కర్త అవుతాడు అంటుంది వాక్యము. దేవుడికి స్తోత్రము. మనం ఏట్లో పెద్దవాళ్ళని దేవుడు చెప్తున్నాడంటే అక్కడ నీవు ప్రేమలో పెద్దోడు కావాలి. దేంట్లో పెద్దోడు కావాలి? ప్రేమలో పెద్దోడు కావాలంటే ప్రేమ పుస్తకాలన్నీ కొనేస్తారంటే, ప్రేమ సినిమాలన్నీ చూసేస్తారంటే, ప్రేమ నాటికలన్నీ చూసేస్తారండి. ప్రేమ 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 ఇది కాదండి, ఆ ప్రేమ కాదండి. దేవుడు అడిగింది యేషోబుని తన అన్నలో అసూయ పడ్డారు. అసలు మీ మీద ఎవరైనా అసూయ పడితే మీరు ఏం పడతారు? శరణాన్ని పడతారు. రెండోది కొమ్మ పడ్డారు. మూడోది పగబట్టారు. నాలుగోది గుడ్డులో పడేశారు. ఐదోదిగా అమ్మేశారు. మేము కొన్నిసార్లు అమ్ముతారు. మొన్న చిల్లొచ్చింది, చెప్తే మీరు చెప్పండి. తెలుగు ఏడ్చుకుంటూ చెప్తుంది నన్ను అమ్మేస్తారని. అంటే ఏంటది? అమ్మేస్తారు కొంతమంది. అమ్మో నా అత్తమామకి పాటలకి ఎందుకు వెళ్తుంది మీకు తెలుసా? మీకు ఎవరు ఎందుకు వెళ్తుందే? పాడతానికి వెళ్తలేదు అని ఎవరో ఒకరిని బట్టి నమ్ముతూ ఉంటారు. ఏం అమ్ముడు పోవాలి? నా మాట ఏంటంటే మీరు అమ్ముడు పోయినప్పుడే మీరు ఆశీర్వాదించబడతారు. మీరు అన్నారు అమ్మ నేను ప్రార్థన మానేస్తానమ్మా. ఎంతలోనే నాని భాష గారు ఫోన్ చేసి నిజమ్మా ఎందుకు రావట్లేదమ్మా అని అంటే అన్నయ్య గారు మీరు నన్ను ఏమన్నట్టు మాట చెప్తారు. సరే ఏమన్నంటే ప్రార్థన మానేస్తానండి. ఆయన షాకు. నువ్వు అమ్ముడు పోయినప్పుడే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. నిన్ను అమ్మేసేవాళ్ళే అమ్మేని, నిన్ను కొనేసేవాళ్ళే కొనేని. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎంతో మంది మాటలతో అమ్మేస్తారు, మనసులతో అమ్మేస్తారు, సూపులతో అమ్మేస్తారు, అసూయపడతారు, కొనేస్తారు. మన దేవుడు అంటున్నాడు ఏమన్నాడంటే తెలుసా? నువ్వన్నీ సహించు, భరించు, ఓర్చుకో. ఎందుకంటే నువ్వు ఎదగడం ప్రారంభమయ్యేటప్పుడు నువ్వు అన్ని ఎలాంటి ఎదురవుతాయి నీకు అంటున్నాడు. దేవుని స్తోత్రము. ఈ రోజు 3 రోజుల పాసుకోవటాలు మళ్ళా 3 రోజుల పాసుకోవటాలు పెడితే నేను రానండి. ఇప్పుడు వస్తాను 7 రోజులు పెడితే అయితే మేము ఈ జామకు పెట్టనంటాను. ఎందుకని నన్ను రాకుండా చేస్తాను. ఏమిటి పెట్టరా? నేను పెడతాను కానీ వయసు రోజులు పెట్టండి అన్నది చూస్తాడు ఆయన. అంటే నా ఆశ ఏంటంటే 3 రోజుల నుంచి 7 రోజులకి ఎదగాలి, 7 రోజుల నుంచి 21కి ఎదగాలి, 21 నుంచి నీకు అప్పటి నుంచి మీరు మాట్లాడితే కనుక నేను ఎక్కడ ఉండనండి. అంతకు మించి మీరు ఒక మాట్లాడలేదు ఇక్కడ ఉండమని అసలు దేవుడి స్తోత్రం చెప్పడం వచ్చారు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రము. మంచిదండి. అప్పుడు యేషోబు ఏం చేశాడంటే, ఎంత దారుణమైన పని చేసిన వాడు ఏం చేశాడంటే, యేషోబు తన అన్నలో కానాన్లో కరువు వచ్చింది, ఐగుప్తులో సమృద్ధి వచ్చింది. ఎక్కడ వచ్చేసిందంటే దీవించబడిన పట్టణంలో కరువు వచ్చేసింది, శపించబడిన పట్టణంలో యేషోబు ద్వారా ఆశీర్వాదం వచ్చేసింది. యేషోబు కాదండి ఎదిగింది, యేషోబు ఉన్న ప్రాంతం కూడా ఎదిగిపోయిందండి. యేషోబు కాదండి ఆశీర్వదించబడ్డది, యేషోబు ఉన్న ప్రాంతం కూడా ఆశీర్వదించబడిపోయింది, దీవించబడిపోయిందండి. యేషోబు చుట్టూ పట్ల అంతా కూడా కొట్లతో నింపబడిపోయింది. ప్రతి దేశం వాళ్ళు ఐగుప్తు ఎందుకు వస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఐగుప్తుకి హీరో యేషోబు. ఐగుప్తులో ఉన్న హీరో యేషోబు కనుక
యోసేపుని బట్టి ఐగుప్తుకి అంత ఘనత వచ్చిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడుంటే అక్కడ ఘనత రావాలి. నువ్వు ఎక్కడుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం రావాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ దీవించబడాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉద్యోగం రాగాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాలు పొందాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆనందం పొందాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ సమాధానం రావాలి. ఆశీర్వాదం ఎట్టి బంగారాన్ని ఇంట్లో ఉండకపోవచ్చేమో కానీ నువ్వు నిలబడిన చోట నలుగురైనా ఒక్కడైనా సంతోషం ఉన్నాడంటే అదే నీ ఆశీర్వాదం మొదటి మెట్టు. దేవునికి స్తోత్రము. యేసు ఏం చేశాడంటే అమ్మేసిన అందరినీ కూడా ప్రేమించడండి. ఈ మాట నేను చెప్తాను. ప్రేమలో ఎదిగిన వాడు యేసేదండి. దేంట్లో ఎదిగాడండి యేసేపు? ప్రేమలో ఎదిగాడండి. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. ఏ ప్రేమ? శత్రువులు సైతం క్షమించే ప్రేమ. ఏ ప్రేమ? అమ్మేసిన వారితో సైతము అందరినీ ప్రేమించే ప్రేమ. ఆ ప్రేమ యేసయ్య ప్రేమ. యేసేయుని అన్వేషణ యేసయ్య ప్రేమించాడా? మీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే మనము ప్రేమలో కూడా ఎదగాలండి. తెలుసు ఉందండి. సంఘానికి ప్రేమ ఉందా? సంఘంలో ఉన్న సహోదరులు ప్రేమలో మీరు ఎదిగారా? ప్రేమ ఉందండి. కాకులు కూడా ఉంటుందంట ప్రేమ ఉందండి. యేసుతో అన్నాడా లేదా మాట? వాటి ప్రేమించుకోండి ఎంత అది చెప్పడానికి అన్నాడే. మన ప్రేమ ఉండాలంట ప్రేమ. నీ పొరుగు వాడిని సైతం ప్రేమించాలి. నీ ఊరుని సైతం ప్రేమించాలి. ఆ ప్రేమ నీలోకి రావాలి. రెండోది సత్యములో ఎదగాలంట. ఈరోజు అందరూ కూడా అసత్యాన్ని పెట్టుకున్నారండి. సత్యాన్ని పెట్టుకోలేదండి. ఎంత పండపునాలు వేసినా ఏం చేస్తారంట? పెళ్లిసూపులు వచ్చేటప్పటికి పంతులు గారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ దగ్గరికి రాదు. ఇల్లు కట్టుకునేటప్పటికి పంతులు గారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ దగ్గరికి రాదు. ఫంక్షన్ అనేటప్పటికి ఆ దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ దగ్గరికి రాదు. పండుగ అనేటప్పటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ దగ్గరికి రాదు. సూపులు అంటే ఆ దగ్గరికి, పిల్లలు పుడితే ఆడి దగ్గరికి, పేరు పెట్టాలంటే ఆడి దగ్గరికి, పేరు మార్చాలంటే ఆడి దగ్గరికి. మరి మీరెందుకండి నేను అంటున్నాను. ఎందుకంటే మీరు దేన్ని ఎదుగుతున్నాం? మనం దేన్ని ప్రేమిస్తున్నామండి? మనం సత్యాన్ని ప్రేమించట్లేదు. సత్యం ఎదగట్లే. సత్యం దగ్గరికి రండి. సత్యం దేవుని సన్నిధిలో ఉంది. సత్యం దేవుని మాటలో ఉంది. సత్యం దేవుని దగ్గర ఉంది. ఆ దేవుని దగ్గర ఉన్న సేవకుల దగ్గర ఉన్న సత్యం. ఆ సత్యంలో ఎదగాలి. ఆ సత్యాన్ని చెప్పాలి మనం. ఆ సత్యాన్ని వినాలి మనం. ఆ సత్యాన్ని పఠించాలి మనం. ఆ సత్యం అనేది మనం మార్చాలి మనం. ఇదేంటంటే దేవుని బోధ అని అంటున్నాను. సత్యం తెలుసుకుంటే సత్యం చెప్పకుండా ఉండలేమంటే నేను ఇది చెప్తున్నాను. సత్యం నీకు అర్థమైతే, సత్యం తెలుసుకుంటే, సత్యం నేర్చుకుంటే, సత్యం చెప్పకుండా అసత్యంలో ఉండే వాడికి సత్యం చెప్పకుండా నీవు ఉండలేవు. నువ్వు ఉంటున్నావు అంటే కనుక నీకు ఇంకా సత్యం గురించి అవగాహన లేదు. సత్యం గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోలేదు. ఏంటి సత్యము అంటే నేను వాక్యం చెప్తుంది, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును. ఎవరంట సత్యము? యేసయ్య సత్యమంట. యేసయ్య మన దేవుడు అన్నది సత్యం. యేసయ్య మన రక్షకుడు అన్నది సత్యం. యేసయ్య మన విమోచకుడు అన్నది సత్యం. యేసయ్య మన పాపము మనం ఒప్పుకుంటే మన కొరకు విమోచన క్రైరక్తాన్ని ఇస్తున్నాడు. అది సత్యం. ఈ సత్యాన్ని చెప్పండి పౌలు గారు అంటున్నాడు. మీరు ఎందులో ఎదగాలంటే ప్రేమలోనూ సత్యములోనూ మీరు ఎదగాలి. అందరూ కూడా తల చిన్న ప్రార్థన చేసుకున్నాం. సమయం చాలా అయిపోయింది కనుక ఇంచుమించు గంట సేపు దేవుడితో మీరు మనం పోట్లాడాలి. అందరూ కూడా మోకరించండి. ఏ ఒక్కరు కూడా అజాగ్రత్తగా మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. నిలువు గాల మీద మోకరించండి. 2 చేతులు పైకెత్తి దేవుడిని చరణకూడదాం. కొద్ది సమయం మన ప్రార్థనలో దేవుడు నీకు నాకు నేర్పినటువంటి ప్రతి పాఠాన్ని మనం దేవుని దగ్గర తెలుసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా అందరు కళ్ళు మూసుకుంటాం. ఎవరు కూడా కళ్ళు కొద్ది సమయం 5 నిమిషాల ప్రార్థనలోకి వెళ్తాం. 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాలి.
వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటాం. దేవుడు నీతో నాతో ఏం మాట్లాడాడు? ప్రార్థన చేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. సోదరుడా, ఇంత ప్రాంతం ఆగినట్లయితే కనుక సాతాను వాడుక ప్రార్థన మొదలు పెడతాడు. నువ్వు పోవాలి పోవాలి నాశనం అయిపోవాలని మొదలు పెడతాడు. నువ్వు ప్రార్థన ఆత్మ దేవుడు దీవించే సమయంలో, దేవుడు ఆశీర్వదించే సమయంలో, దేవుడు నిన్ను తట్టి లేవనెత్తి నీ ఏ స్థాయిలోనికి ఎదగాలో ఆ స్థాయి నుంచి నిన్ను పడగొట్టిన సాతాను పడగొట్టి నిన్ను లేవనెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రాత్రికాల సమయంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమయంలో దేవుడిని అడిగాను, యేసయ్యా యేసయ్యా చాలాసార్లు నేను ఎదిగే స్థాయిలోకి వచ్చానయ్యా, చాలా మంది చాలా ఆలోచన చేత నన్ను కిందకి లాగేశారు ప్రభు. చాలాసార్లు నేను బాగా ఎదగాలనుకున్నాను, ఆత్మీయంగా ఎదగాలనుకున్నాను, పాటల్లో ఎదగాలనుకున్నాను, ప్రార్థనలో ఎదగాలనుకున్నాను, విశ్వాసంలో ఎదగాలనుకున్నాను, పరిశుద్ధతలో ఎదగాలనుకున్నాను. ప్రభు నన్ను చాలా మంది కృప తీశారయ్యా. మనుషులు బట్టి నా మనోభావాలు దెబ్బతిని నేనే ఎదగకుండా ఆగిపోయానయ్యా. అయ్యా ఈరోజు ఏషియకు ఎన్నో అవమానం వచ్చినప్పటికీ కూడా ఎదగడానికి ప్రయత్నించాడయ్యా. ఏషియాకు నిందలు వచ్చినప్పటికీ కూడా ఎదగడానికి ప్రయత్నించాడు. ఎవడే దేవుడు అడుగుతూ ఉన్నాడండి. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నేను ఎదగాలనుకుంటున్నా, నేను ఎదగాలని ఆశపడుతూ ఉన్నానయ్యా. కొద్ది సమయాన్ని దేవుడు మనకు నేర్పుతున్నటువంటి ఆ తీర్మానాలకు మనం అర్థం ప్రార్థన చేసుకుందాం. ఒక భక్తులు మాట్లాడుతున్నాడండి. స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కట్టిపోలేదు వాడిపోయేటంటే మన జీవితం యాత్ర మరోసారి నీ జీవితం గురించి దేవుడు ఎందుకు తెలియపరుస్తున్నాడంటే అది వాడిపోకముందే దేవుడు నేను వాడుకోవడం ప్రారంభించాలి. ఒకవేళ దేవుడిని వాడుకోకపోతే సాతాను వాడుకుంటాడు. చిన్న యవ్వన బలము నిర్వీర్యము కాకముందు నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే. అవునండి,
రెక్కలొచ్చిపోకముందు వాడుకో యేసయ్యా నీ గాడి నే మోస్తా వాడుకో యేసయ్యా నీ గాడి నే మోస్తా వాడుకోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకో. దేవుడిచ్చిన జీవులు ఎంతో విలువైందండి. దేవుడిచ్చిన బ్రతుకు ఎంతో విలువైందండి. మన దేవుడిచ్చిన జీవితము ఆరిపోకముందే, ఆయన ఇచ్చిన బ్రతుకు చీకటిగా మారిపోకముందే మనం యేసయ్య చేతిలో ఎదగాలంటాం. ఒకవేళ జీవితంలో ఎదగడానికి ఇష్టపడకపోతే కనుక స్తోత్రం హల్లెలూయా. నీవిచ్చిన జీవితానికి వెలుగులెంత పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటి కదాకముందే నీవిచ్చిన జీవితానికి వెలుగులెంత పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటి కదాకముందు వాడుకో యేసయ్యా నీ గాడి నే మోస్తా వాడుకో యేసయ్యా నీ గాడి నే మోస్తా వాడుకోకముందే నన్ను వాడుకో వాడుకోకముందే నన్ను వాడుకో. మరి దేవుడిచ్చిన ప్రాణాన్ని ఎడకుంటే మన గుణాలు యొక్క పరిపూర్ణ కాలంలో మనం దేవుడి సందులో వెళ్ళాలంట. ఈ రాత్రి దేవుడు రాకడైనా రావచ్చు, మనం పోవడైనా పోవచ్చు. ఒక్కరోజు నేను దేవుడిని నచ్చిపోతే నా కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఆత్మీయ జీవితంలో ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకోవాలా? ఎలా ఉన్నా నీ జీవితం? నీవిచ్చిన ప్రాణము దేహాన్ని విడకముందే నా దినముల పరిమాణం సంపూర్తి కాకముందే హల్లెలూయా. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని విడకముందే నా దినముల పరిమాణం సంపూర్తి కాకముందు వాడుకో యేసయ్యా నీ గాడి నే మోస్తా వాడుకో యేసయ్యా నీ గాడి నే మోస్తా వాడుకోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకో వాడుకోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకో వాడుకో యేసయ్యా నీ గాడి నే మోస్తా వాడుకో యేసయ్యా నీ గాడి నే మోస్తా వాడుకోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకో. ప్రార్థన చేసుకోవాలని కొత్తగా వచ్చింది. కొద్ది సమయం మనం ప్రార్థనలోకి వెళ్ళినాం. కొద్ది సమయాన్ని మనం ప్రార్థన చేసుకున్నాం.
నిమిషాలు మనమందరము కూడా మౌనముగా ఆత్మలో ధ్యానం చేద్దాం. దేవుని దాసుల ద్వారా అనేకమైనటువంటి జీవిత సత్యాలను ఈ రాత్రి దేవుడు మనతో, మన సంఘముతో నేరుగా మాట్లాడి ఉన్నాడు. నీ జీవితములో నువ్వు పడిపోతున్నావేమో, అలాంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబోతున్నాడు. యోసేపు జీవితాన్ని బట్టి మనము నేర్చుకోవలసినటువంటి సంగతి అదే. యోసేపు జీవితము ఎలాంటి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళింది, ఎలాంటి స్థితిలో ఉన్నాడు, అలాంటి స్థితిలో నుంచి లేవనెత్తుకుని ఆయన ఏ రీతిగా ఆశీర్వదించాడో ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా అనేక సందర్భములలో నువ్వు పడిపోయినట్లయితే ఆయన ఈ రోజు ఈ ఆఖరి రాత్రి నిన్ను లేపబోతూ ఉన్నాడు, నిన్ను నిలబెట్టుకోబోతూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు, నిన్ను బట్టి నీ కుటుంబమును దీవించబోతూ ఉన్నాడు ఆయన. ప్రార్థన చేద్దాం, ఆత్మలో ప్రార్థన చేద్దాం, ఆత్మలో ధ్యానం చేద్దాం, ఆత్మలో నమస్కరించుకుందాం, ఆత్మలో జ్ఞప్తి చేసుకుందాం ఆయనను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నీ నామమును బట్టి నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లించుకొనుచున్నాం. ఈ రాత్రి కాల సమయమందు ప్రభువా, మా ప్రియ దాసులతో మాట్లాడిన విధానము బట్టి స్తోత్రాలు. వారి మీద నీ ఆత్మాభిషేకములు కుమ్మరించిన ఆయన మా జీవితాలను సరిచేయడానికి, మా జీవితాలను నీలో కట్టుకొనుటకు నాయన మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, వినిన మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా జీవించుటకు, వాక్యానుసారముగా బ్రతుకుటకు, సర్వ సత్యములోనికి నాయన ఈ వాక్యము ద్వారా నడిపించుటకు, జీవపు వెలుగులోనికి నడిపించుటకు, జీవపు మార్గములోనికి నడిపించుటకు, ఆ యొక్క సత్యములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, మా శక్తి ఏపాటిది, మా బలము ఏపాటిది నాయన, నీ ఆత్మతోనే నడిపించే ఉన్నారు తండ్రి. ఇది ఆఖరి రాత్రి నాయన, రేపు ఉదయకాల సమయమున ఇదిగో జరగవలసిన లాస్ట్ సెక్షన్ తండ్రి. ఇదిగో ప్రభు బల్లారాలను ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి. మేము మారు మనసు పొందినటువంటి మేము, రక్షింపబడినటువంటి మేము, ఇదిగో నీ యొక్క రొట్టె మాంసములలో, నీ శరీరములో, నీ రక్తములో పాలు పంపులు పొందుకున్నట్టుకు నాయన ఈ స్థలములో కూర్చున్నటువంటి వారు కానీ, ఈ మైక్ శబ్దము ద్వారా వింటున్నటువంటి వారి జీవితములలో మెలకువను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. వారి మనోనేత్రములు తెరవబడును గాక, వారి మనోనేత్రములు తెరవబడును గాక. అవిధేయతలో, గుడ్డితనములో ఉన్నారు, అవిధేయతలో తండ్రి వ్యతిరేకతలో ఉన్నారు. ఈ రాత్రి వారితో మీరు సూటిగా మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి నేత్రములు తెరవబడును గాక, వారి అవిధేయత వారి జీవితములలో కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు నాయన, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా, నీకు ఘనత చెల్లిస్తూ ఉన్నా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం, నీకు ఘనత చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ రాత్రి కాల సమయమందు ప్రభువా,
ఎంతో ప్రయాసపడి భారమనక కష్టమనక నీ పరిచర్య నిమిత్తమునైనా దాసులను వారి సంఘమునైనా మా మందిర ఆవరణములోనికి నడిపించారు. దారి లేనటువంటి పరిస్థితుల్లో ఆ బురదలో నుంచి నడిచి వచ్చారు నాయన నీ పిల్లలు నాయన. ఇదిగో మా బిడ్డలు తండ్రి హాయిగా ఏసీ వేసుకుని ఫ్యాన్లు వేసుకుని చెమట పట్టకుండా ఆరాంశ నిద్రపోతూ ఉన్నారు. రాత్రి వారి జీవితములలో మార్పు కలుగును గాక. యేసు నామములో మార్పులోనికి నడిపించబడును గాక. నీ దేవదూతలతో వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలు మా స్వార్థం కోసం కాదు, మా స్వార్థ చింత కోసం కాదు, మేము లాభం పొందడానికి కాదు నాయన. ప్రయాసపడి భారముతో చేస్తున్నాం ఈ పని. ఎంతో ధనాన్ని వెచ్చించి ఖర్చు పెడుతున్నాం ఈ మహిమార్థం. అది తిరిగి వచ్చినదో రాకపోయినో పర్వాలేదు, కానీ ఈ వాక్యము, ఈ పరిచర్య, ఈ భారము ప్రతి ఒక్కరి జీవితములలో కనువిప్పులోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నామయ్యా, మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నాం, మా శరీరాలను నలగొట్టుకుంటున్నాం. మా సంఘము క్షేమంగా ఉండాలని, మా సంఘ బిడ్డలు క్షేమంగా ఉండాలని, వారు చేయుచున్న పనులు దీవెనకరంగా ఉండాలని, వారు ప్రయాణములను దీవెనకరంగా ఉండాలని, మా బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆత్మీయ తండ్రిగా పడుతున్న తపన అర్థం చేసుకునే మనసును వారు దయచేయండి. అర్థం చేసుకునే మనసును దయచేయండి తండ్రి. ఇదిగో చెట్టు మీద ప్రభువా రాళ్ళు పడుతున్నాయంటే దానికి కాయలున్నాయని అర్థం. ఈరోజు ప్రభువా ఈ మాటల ద్వారా మమ్మల్ని సరిచేసావంటే మమ్మల్ని ఈ రోజు నుంచి నాయనా ఆశీర్వాదములోనికి నడిపిస్తున్నావన్నది సత్యం. నీకు స్తోత్రాలు నాయనా, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఈ రాత్రి నాయనా మా పడకల మీదకి మేము వెళ్ళి విశ్రాంతి తీసుకొని చుండగా సుఖమైనటువంటి నిద్రను దయచేయండి. వేకువ జామున లేచి నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. మా మధ్యలోనికి వచ్చినటువంటి నీ సేవకులు తండ్రి రమేష్ గారిని బట్టి, వారి సంఘమును బట్టి, వారి కుటుంబమును బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావమును చెల్లిస్తూ ఉన్నా. వారి భార్యను బిడ్డలను విడిచిపెట్టి ఇంత రాత్రి వరకు ప్రభువా మాతో గడిపి ఉన్నారు. అయ్యా మా ప్రియ సహోదరులు, మా ప్రియ సేవకులు నాయన రాజు పాస్టర్ గారిని బట్టి, వారి కుటుంబమును బట్టి, వారి బిడ్డలను బట్టి, వారి సంఘమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇలా మాతో కలిసి ఆరాధించుట వారికి పని లేదు, అయినను నీతో కలిసి మాతో కలిసి నిన్ను మహిమ పరచాలని వారిలో ఉన్నటువంటి ఆశను బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. వారు చేయుచున్నటువంటి ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా నీ సేవకునిగా నేను చేయుచున్న ప్రార్థనను బట్టి మీరు ఆలకించండి. ఇదిగో మా మధ్యలోనికి పంపిన నీ సేవకులను మీరు దీవించండి. నీ సేవకుల కుటుంబాలను దీవించండి. నీ సేవకుల యొక్క పరిచర్యను దీవించండి. వారి సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నా. ఇంకా బలపరచండి, ఇంకా మీరు స్థిరపరచండి. వారు ఏ స్థలములోనికి వెళ్ళి ప్రభువా వాక్యమును ప్రకటించుచున్నారో, ఏ స్థలములోనికి వెళ్ళి ప్రభువా వాక్యాన్ని అందించుచున్నారో, నీ వాక్యమనే విత్తనాలను తండ్రి వెదజల్లుతున్నారో, ప్రతి సంఘములో, ప్రతి కుటుంబములో, ప్రతి విశ్వాస జీవితములో అది అభివృద్ధిలోనికి ఫలభరితమైనటువంటి వాక్యాలుగా, జీవపు మాటలుగా ఉండుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా మా గొప్పతనము కాదు కనబడాల్సింది,
మా శక్తి కాదు కనబడాల్సింది, మా మహిమ కాదు కనబడవలసింది, మా ఘనత కాదు కనబడవలసింది ప్రభువా. ఇదిగో పరలోకములో ఉన్నటువంటి మా స్తుతుల సింహాసనము మీద ఆసీనుడు అయిన వాడా, నీవు మాత్రమే వారికి కనబడునుగా కాదు ప్రార్థన చేస్తున్నా. నీ ఘనత మాత్రమే కనబడాలి. అలా మేమందరము నిన్ను మహిమపరచుటకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా, ఇంతవరకు మా ప్రియ దేవుని పిల్లలు, అయ్యా మా స్థానిక పిల్లలు తండ్రి, ఇదిగో తండ్రి ఈ సమయము వరకు ఉన్నారయ్యా, ఈ సమయము వరకు ఉపవాసముతో ఉన్నారయ్యా. వారిని అలసిపోనివద్దు, వారిని సోలిపోనివద్దు. వారి శరీరము అలసటగా ఉన్నను ఆత్మీయమైనటువంటి దీపము తండ్రి, చక్కని వెలుగునిచ్చేటటువంటి జీవన జ్యోతిలాగా మీరు వెలిగించమని ప్రార్థన చేస్తున్నా. ఇక నుంచైనా మా జీవితాలలో అభివృద్ధి పదములోనికి నడిపించండి. ఇంతకాలము తండ్రి అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, సంఘటనలు, సందర్భాలు మా జీవితంలో మాకు గొప్పలా తగిలి మేము వెనకబడిపోయి ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఉజ్జీవం మాకు కావాలి. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా శక్తివంతమైన ఆరాధన కావాలి. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా శక్తివంతమైన ప్రార్థనలోనికి నడిపించమని ఈ సమయమందు చేయుచున్న ప్రార్థన మీరు ఆలకించమని, మమ్ములను మేము తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావమును చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.